ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుందా జ్యువెలర్స్ వారు తెలుగు నూతన సంవత్సరం ఉగాది పండుగ సందర్భంగా నక్షి మేళా జరుగుతుంది. అన్ని నక్షి జ్యువెలరీ మీద VA ఫ్లాట్ 9.99% మాత్రమే. సురేష్ గారు ఇప్పుడు చాలా మంది చర్చించుకుంటుంది వెస్ట్ ఏషియాలో యుద్ధ వాతావరణం నేపథ్యంలో లాక్డౌన్ ఉండొచ్చు అనేది బాగా స్పెక్యులేషన్ వస్తుంది. అందరూ ఆందోళన ప్యానిక్ అవుతున్న పరిస్థితి. అంటే మోడీ గారు కరోనా లాంటి పరిస్థితులు ఉంటాయి, యుద్ధ వాతావరణం నేపథ్యంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి ఆయన చెప్పిన దగ్గర నుంచి కొంత జనం ప్యానిక్ అవుతున్నారు అనేది కొంత చర్చ జరుగుతుంది. నిజంగా అంత సీరియస్గా ఉందా? లాక్డౌన్ మళ్ళీ వచ్చే అవకాశం ఏదైనా ఉందా? లాక్డౌన్ ఎందుకు చేయాలండి? ఉమ్, ఏదైనా పాండమిక్ వచ్చిందా? బయట తిరిగితే మీకు ఏదైనా వ్యాధి వస్తుందా? ఏం రాదు కదా. మన వాళ్ళు కూడా ప్రధానమంత్రి చెప్పారండి. హీ ఈజ్ టాకింగ్ అబౌట్ ద గ్రావిటీ ఆఫ్ ద సిట్యువేషన్. ఉమ్. అంటే జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్త అంటే ఏంటి? ఉమ్, మీరు ఆయిల్ యూస్ చేసేటప్పుడు చూసుకొని వాడండి. మీ కార్ పూలింగ్ చేయండి. ఉమ్, ఒక్కరు వెళ్ళండి బండ్లో, ఒకరు వెళ్ళకుండా నలుగురు మీ చుట్టుపక్కల ఫ్రెండ్స్ ఉన్న వాళ్ళు తీసుకెళ్ళండి మీ తోడు. అవును. మీరు అన్నెసెసరీ ట్రావెల్ చేయకండి. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేయండి. ఇదే చెప్తున్నారు ఆయన. కానీ మోదీ గారు, నేను అదే అడిగాను. చాలామంది మీరు అడిగిన ప్రశ్న అడిగారు నా దగ్గర కూడా. మోదీ గారు ఎక్కడైనా లాక్డౌన్ అని చెప్పారు? ఎక్కడైనా చెప్పలేదు. మళ్ళీ ఎందుకు లాక్డౌన్ ఎందుకు చేశారు? అప్పుడు పాండమిక్ ఉండే. రోడ్డు మీద తిరిగితే మీకు కోవిడ్ వస్తుంది, క్రౌడెడ్ ఏరియాకి వెళ్తే కోవిడ్ వస్తుంది. సో అందుకోసం బయట ఎవరిని వెళ్ళలేదు. 12-14 రోజులు వెళ్ళనియలేదు ఎవరిని. దాని తర్వాత కొంచెం రిలాక్స్ చేశారు. దట్ ద రీజన్, సైంటిఫిక్ రీజన్. దీనికి ఏంటి ఇక్కడ? మీకు మీ బండి ఫర్ ఎగ్జాంపుల్ బ్యాటరీ ఛార్జింగ్ బండి ఉంటే మీరు బయటికి వెళ్తే లేకుండా బయటకు ఉండకపోతే ఏం డిఫరెన్స్? యూఆర్ ఛార్జింగ్ ఎలక్ట్రిసిటీ విత్ ఎలక్ట్రిసిటీ. మీరు ఇంట్లో ఇండక్షన్ కుక్కర్ వాడుకుంటున్నారు, మీకేంటి ప్రాబ్లం? మీ ఇంట్లో పైప్ న్యాచురల్ గ్యాస్ ఉంది మీ అపార్ట్మెంట్లో, అక్కడేంటి ప్రాబ్లం? ఏం లేదే. అంటే సురేష్ గారు ఇప్పుడు గ్యాస్ విషయంలో మొదటి నుంచి కూడా యుద్ధం స్టార్ట్ అయిన ఫస్ట్ వీక్ దగ్గర నుంచి కూడా వచ్చిన సమస్య ఎల్పిజికి సంబంధించి బుకింగ్ రోజుల్ని పెంచడం. ఇప్పుడు 30 రోజుల దాకా చేశారు. విలేజ్ల్లో కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా ఇబ్బందిగా ఉంది. దీంతో కొంత ఎల్పిజి విషయంలో ప్యానిక్ అయ్యారు. ఇప్పుడు లేటెస్ట్గా చూస్తుంటే నో స్టాక్ బోర్డులు పెట్రోల్ బంకుల దగ్గర వీటిని ఏదైనా రేషన్ చేస్తారేమో, అంటే ఎల్పిజి ఎక్కువ రోజులు పడుతుందేమో, లేకపోతే పెట్రోల్ డీజిల్ కొరత వస్తుందేమో అని ఒక ఆందోళన ఉంది. మన మెంటాలిటీ అండి అది. ఆందోళన కాదు, మన మెంటాలిటీ. షార్టేజ్ ఎప్పుడైనా రూపాయి పెంచుతారు పెట్రోల్ అనగానే లైన్ కట్టేస్తుండే ముందు, మీకు గుర్తుంటుంది. ఇదే లైన్లో మర్సిడీస్ బెంజ్ వాడు, ఆడి కార్ వాడు ఆ లైన్లో ఉంటాడు మీతో పాటు ఫుల్ ట్యాంక్ కొట్టించుకోవడానికి. ఎందుకు? రూపాయి సేవ్ చేయడానికి. 1 లీటర్కి వాడు 50 లీటర్లు కొడితే కూడా వాడు 50 రూపాయలు సేవింగ్ వస్తుంది. దానికోసం 2 గంటల సేపు లైన్లో పడతాడు. ఏం లాజిక్ అండి? అర్థం కాదు. ఇందాక పెట్రోల్ కంపెనీ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి సమస్య లేదు అనేది వినరు మనోళ్ళు. ఎందుకంటే నా కార్లో ఫుల్ ట్యాంక్ ఉండాలి. పక్కనోడు ఉన్నది, నా పక్కనోడితో నాకు సంబంధం లేదు. వాడు వస్తాడు. నా కార్లో ఫుల్ ట్యాంక్. సెల్ఫిష్ యాటిట్యూడ్. అంటే పెట్రోల్ కంపెనీలకి ఇదివరకు ఇచ్చే క్రెడిట్ ఎత్తేయడం వల్ల ఈ సమస్య వస్తుందనేది కొంత జరుగుతుంది. కరెక్టేనా? అది కాదు. అది ఏమైందంటే కొంతమంది పేమెంట్ చేయలేదంటున్నారు. వాళ్ళు యూజువల్లీ ఏం చేస్తారంటే క్రెడిట్ పీరియడ్ ఎప్పుడెప్పుడైనా వాళ్ళు మార్చుతూనే ఉంటారు వీళ్ళ పాలసీ ప్రకారం. పెద్ద పనేం కాదు. పెట్రోల్ బంక్ ఓనర్స్ ఎప్పుడు అడ్వాన్స్ పేమెంట్ ఇచ్చే తీసుకుంటారు వాళ్ళు. నడిమిట్లో రిలాక్స్ చేస్తారు. లేదు మీరు క్రెడిట్లో తీసుకెళ్ళచ్చు. కొంతమంది పేమెంట్ టైంలో చేయరు, మళ్ళీ వాళ్ళని బ్లాక్ చేస్తారు. ఇదంతా ఇష్యూస్ ఉంటుంది ఎప్పుడు. ఇదో ప్రాసెస్, నథింగ్ న్యూ ఇన్ ఇట్. ఇదొక ఆర్టిఫిషియల్ స్కేర్ క్రియేట్ చేయడానికి చేశారు. నేను ఇప్పుడు చూస్తే నవ్వుతున్నాను. నా ఇంటి దగ్గర అల్వాల్ పెట్రోల్ బంక్లో నిన్న రాత్రి ఇక్కడ పక్క నుంచి వెళ్తున్నాడు. రాత్రి 10 గంటలకు ఒక 6-7 కార్లు లైన్లో ఉన్నాయి. నేను ఇగ్నోర్ చేశాను, పొద్దున వద్దాంలే అని చెప్పి. పొద్దున 7 గంటలకు లేచి వెళ్ళి కారు తీసుకొని వెళ్ళాను. చూస్తే బంక్లో 2 కార్లు ఉన్నాయి అంతే. నేను అనుకున్నాను ముందు అయిపోయింది అనుకున్నాను. చూస్తే కాదు, 10 బైకులు 2 కార్లు ఉన్నాయి. అందరు నార్మల్గా కొట్టించుకుంటారు, ప్రాబ్లం లేదు. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే మీరు ఒక 10 కార్లు చూసారనుకోండి, అప్పుడు మీకు భయం వేస్తుంది. అరే ఇది అయిపోతుంది ఇవాళ, నేను నిలబడతాను. లైన్లో వచ్చేస్తాడు. వాడు 11వ కారు అయిపోతాడు. వాడు చూసి 12వ కారు రోడ్డు పెడతాడు. బైక్ కోడ్ కూడా అంతే. ఇది మన మెంటల్ మేకర్. ట్రాఫిక్ జాములు ఎక్కడ పడితే అక్కడ. మీరు ఇది యూరోప్లో చూసారా ఎప్పుడైనా? ఇది ఏషియన్ మెంటాలిటీ. ఫిలిప్పీన్స్లో ఉంటుంది, శ్రీలంకలో ఉంటుంది, థాయిలాండ్లో ఉంది. ఇప్పుడు అయిపోతుంది అనగానే ఒకడు పెద్ద స్టెయిన్లెస్ స్టీల్ కంటైనర్లో డీజిల్ నింపుకొని తీసుకెళ్తున్నాడు. అప్పుడు చూపించారు వీడియో వాళ్ళు వచ్చి. ఎందుకు? ఇట్స్ సో డేంజరస్ అది. మొన్ననే చూసాం యాక్సిడెంట్ ఒకటి ఇందోర్లో. ఏం జరిగిందని 10 సిలిండర్లు పెట్టుకున్నాడు ఇంట్లో. పేలింది, ఒక చిన్న ఎక్స్ప్లోషన్ కాగానే దాంతోపాటు అది కూడా పోయింది. 10 సిలిండర్ మీకు ఎట్లా వచ్చిందండి? మీకు ఇంట్లో ఉండాల్సిన 2
10 ఎక్కడి నుంచి ఉంది? అంటే న్యాచురల్లీ వాడు బ్లాక్‌లో అన్నీ తెచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నాడు. అంటే ఓవరాల్‌గా వాస్తవ పరిస్థితి గ్రౌండ్ రియాలిటీ మనం చూస్తే ఎన్ని రోజులు వరకు మనకి స్టాక్ ఉంది? ఎల్‌పీజీది విడిగా చూద్దాం. పెట్రోలు, ఎల్‌పి డీజిలు. బోత్ ఎవ్రీ 64 డేస్ స్టాక్ ఉంది మన దగ్గర. హ్మ్. కాన్స్టెంట్ రిప్లెనిష్‌మెంట్ ఉంటుంది. అంటే 2 నెలల పాటు మన దగ్గర డీజిల్, పెట్రోల్ ఉంది. ఇదే క్రూడ్ ఆయిల్ నుంచి మనం ఎల్‌పీజీ ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటాం. హ్మ్. ఇదే క్రూడ్ ఆయిల్ నుంచి మీథేన్ ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటాం. ఇదే క్రూడ్ ఆయిల్ నుంచి మనం ప్రొపేన్ చేసుకుంటాం. అన్నీ ఉన్నాయి. మీరు అడిగిన దానికి నాకు ప్రెషర్ ఎక్కడుందంటే నాకు ఫెర్టిలైజర్ మీద భయం ఉంది. ఓహ్! అది ప్రధాన మంత్రి గారు అడ్రెస్ చేశారు. మనకు ప్రాబ్లం లేదు. మన దగ్గర ఫెర్టిలైజర్ ఉంది. మన దగ్గర ప్లాంట్‌లో హావ్ బీన్ వర్కింగ్ ఫుల్ కెపాసిటీ. నో ప్రాబ్లమ్. కావాలంటే మనం బయట నుంచి తెప్పించుకోవచ్చు. ఈ సీజన్‌కి మన దగ్గర ఉంది. వి హావ్ నో ఇష్యూస్. ఇంత చెప్పిన తర్వాత కూడా మళ్ళీ లైన్ కట్టడం ఏంటి నాకు అర్థం కాదు. అంటే సురేష్ గారు ఇప్పుడు ఎక్కువగా మనం ఆధారపడేది సౌదీ దగ్గర నుంచే మనకి ఎక్కువ క్రూడ్ ఆయిల్ వస్తూ ఉంటుంది. రష్యా ఉన్నా లేకపోతే వెనిజులా ఉన్నా అది క్వాంటిటీ తక్కువ ప్లస్ దూరం డిస్టెన్స్ ఎక్కువగా పడుతుంది. దాదాపు 30 రోజులు పడుతుంది. ఇక్కడి నుంచి అయితే 1 వీక్‌లో మనకు వస్తుంది. ఇక్కడ మేజర్ సప్లయర్ ఎవరైతే ఉన్నారో సౌదీ దగ్గర నుంచి మనకు రావాల్సింది హర్ముజ్ వల్ల ఆగిపోవడం వల్ల ఎట్లా దాన్ని మనము మనం చేసుకుంటాం? తెప్పించుకుంటాం. మన షిప్‌లు ఇప్పుడు 7 షిప్‌లు అక్కడ బ్లాక్ అయి ఉన్నాయి. హ్మ్. దాంట్లో 5లో లోడ్ చేస్తున్నారు ఆల్రెడీ. 2 బయటికి వస్తున్నారు. ఆల్రెడీ నిన్న 2 వచ్చింది బయటికి. ఇవాళ బహుశా ఇవాళ సాయంత్రం దాకా ఇంకో 2 వచ్చేస్తుంది బయటికి. యూఎస్ కూడా ప్రెషర్ పెడుతున్నాం. మనం అదే డిస్కషన్‌లో స్టార్టింగ్‌లో చెప్పాం. అవును. మీరు చూడండి లాస్ట్ 3, 4 రోజుల నుంచి ఒక్క షిప్ మీద కూడా దాడి జరగలేదు. అవును. వాటి మీద నిన్న జరగట్లేదు. ఒక షిప్‌ని రిటర్న్ పంపించారు. డాక్యుమెంటేషన్ కరెక్ట్ లేదని చెప్పేసి హ్మ్. ఇరాన్. మళ్ళీ సాయంత్రం కాగానే మళ్ళీ ఎవరికో వాళ్ళకి థ్రెట్ వచ్చింది. రిటర్న్ ఆ షిప్‌ని తీసుకొచ్చి ఇడిసేశారు వాళ్ళు. హుహు. సో, ఇరాన్ మీద కూడా ప్రెషర్ ఉంది ఇప్పుడు. ఎందుకంటే ఇరాన్ ఏమంటున్నారంటే ఇరానియన్ షిప్స్‌ని ఆపారనుకోండి. ఇప్పుడు మీరు స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ క్లోజ్ అంటున్నారు. ఇరానియన్ షిప్స్ బయటికెళ్తుంది. అంటే ఇరాన్ నుంచి తీసుకెళ్ళే కర్గ్ ఐలాండ్ నుంచి తీసుకెళ్ళే క్రూడ్ ఆయిల్ బయటికెళ్తుంది. అవును. చైనా వైపు వెళ్తుందా? ఇండియా వైపు వెళ్తుందా? డిఫరెంట్ కాంటెక్స్ట్. యూఎస్ ఏమంటున్నారంటే సరే నువ్వు ఆపుతున్నావు కదా! మేము గల్ఫ్ ఆఫ్ ఒమాన్ దగ్గర కూర్చుంటాం. మా వార్‌షిప్‌లు పెట్టేస్తాం అక్కడ. హ్మ్. మీ దగ్గర నుంచి ఎళ్ళే ఒక్క షిప్‌ని బయటికెళ్ళనీయం. చైనా వెళ్ళేవి కావచ్చు. ఇంక వేరే హ్మ్. మీ ఫ్యూయల్ తీసుకెళ్తున్న ఒక్క షిప్‌ని బయటికెళ్ళనీయం. అప్పుడు మీరేం చేస్తారు? మిగతా షిప్‌లని ఇడవండి. అప్పుడు ఇది కూడా పోతది బయటికి. అదే బ్లాక్ మెయిల్. ఇన్ థాట్ వన్ ఐ విల్ సపోర్ట్ యూఎస్. యెస్. హ్మ్. అది చేయాల్సిందే. ఇరాన్‌కి ఏ బిజినెస్ లేదు మన క్రూడ్ ఆయిల్ ఆపడానికి. ఎందుకంటే వాళ్ళ క్రూడ్ కాదది. సౌదీ అరేబియన్ క్రూడ్ ఉంది, ఇరానియన్ క్రూడ్ ఉంది, కువైతీ క్రూడ్ ఉంది, ఖతార్ గ్యాస్ ఉన్నాయి. అవును. అన్నున్నాయి. వీళ్ళెందుకు ఆపుతున్నారు? మొత్తం లోకమంతా ఇప్పుడు కష్టపడుతున్నారు ఇప్పుడు. అమెరికాకి కావాల్సిన ఫెర్టిలైజర్ కూడా ఇక్కడి నుంచి వస్తుంది. 40% ఫెర్టిలైజర్ ఇక్కడి నుంచి వస్తుంది. అదే హ్మ్. స్ట్రెయిట్ నుంచి పర్షియన్ గల్ఫ్ నుంచి వస్తుంది బయటికి. స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ బయట నుంచి వచ్చి గల్ఫ్ ఆఫ్ ఒమాన్ బయట నుంచి వెళ్ళిపోతుంది అది. సో, ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే బేసిక్‌లీ మన దగ్గర స్టాక్స్ ఉన్నాయి. ప్రాబ్లమ్ లేదు. ఈవెన్ ఎల్‌పీజీ ప్రాబ్లమ్ లేదు. కమర్షియల్ సిలిండర్స్ ఇవాళ నుంచి 50% సప్లై చేస్తున్నారు. నిన్న దాకా 25 ఉండే. నౌ ఇట్స్ 50. మేబీ బై నెక్స్ట్ వీక్ 75% వెళ్ళిపోతుంది. సిట్యుయేషన్ స్టెబిలైజ్ అవుతుంది. మనం పానిక్ కాకుండా ఉంటే మంచిది. నాకు అర్థం కాదు. మీరు ఇంట్లో 2 సిలిండర్ తీసుకెళ్ళి పెట్టి మీ సిలిండర్ ఫినిష్ అయ్యేది ఒక నెల తర్వాత అంటే ఇప్పుడే ఎందుకు తీసుకెళ్ళి పెట్టుకుంటున్నారు? అవును. అర్థం కాదు నాకు. నార్మల్ సెన్స్‌లో మీరు ఆర్డర్ చేస్తే అయిపోతుండే. ఇన్ని రోజులు మీరు ఏం చేశారు? ఆర్డర్ చేయకుండా ఉన్నారా? ఏం లేదు. ఇది మన దగ్గర మనం ఎంత చదువుకున్నా గాని చదువుకున్నోడు కూడా ఇదే బిహేవ్ చేస్తాడు. ఇప్పుడు ఓవరాల్‌గా డిప్లొమసీకి సంబంధించి మనం సరిగ్గా డిప్లొమసీ చేయలేకపోయాం అనేది ఒక చర్చ చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. అంటే ఎట్లా ఉంది డిప్లొమసీలో మనము ఫెయిల్ అయ్యామా? పాస్ అయ్యామా? డిప్లొమసీ అంటే నాకు వీళ్ళు కొడుతున్న ఎక్స్‌పర్ట్స్‌కి వాళ్ళకి మహేందర్ సింగ్ ధోని ఐపీఎల్‌లో బ్యాట్ చేస్తున్నప్పుడు డ్రాయింగ్ రూమ్‌లో కూర్చొని ఐపీఎల్ చూసుకుంటా బ్యాటింగ్ ఎట్లా చేయాలని చెప్తారు మనోళ్ళు. అట్లాంటోళ్ళు. డిప్లొమసీ ఏంటండి? మీకు చెవులో వచ్చి చెప్తారా జయశంకర్ నేనేం మాట్లాడానని? హ్మ్. ఆయన మాట్లాడుతున్నారు. షిప్స్ బయటకు వస్తున్నాయి, వెళ్తున్నాయి. మనం లేనిపోయిన దానికెళ్ళి మనం ఎందుకు వాళ్ళ పుల్లలు పెట్టాలి? వాళ్ళిద్దరు కొట్టుకుంటున్నారు. మనం వెళ్ళి ఏందిరా మీరు కొట్టుకోవద్దని నువ్వు ఎవడ్రా అని అడుగుతారు. ఇద్దరు కలిసి మిమ్మల్ని కొడతారు. హ్మ్. మీరు రోడ్ సైడ్ గొడవ చూసుంటారు ఒక్కొక్కసారి. అవును. మీరెళ్ళి పాపం ఇద్దరు కొట్టుకుంటారు. మనం వెళ్ళి సెపరేట్ చేద్దాం. వాళ్ళిద్దరు కలిసి మిమ్మల్ని కొడతారు మళ్ళీ. హ్మ్. నువ్వెందుకు వచ్చినావు? నీకేం పని ఉందిరా దీంట్లో అంటారు. ఇదే సంగతి. భార్యాభర్తల గొడవలు అదే ఇవన్నీ అంటున్నా. ఉంటాయి. హ్మ్. వాళ్ళ ప్రాబ్లమ్ వాళ్ళు సార్ట్ ఔట్ చేసుకుంటారు. డిప్లొమసీ అంటే మన పని మనం చూసుకోవాలి. మనకేం ప్రాబ్లమ్ రాకుండా చూసుకోవాలి. హ్మ్. జయశంకర్ గారు మాట్లాడుతున్నారు. ప్రధానమంత్రి గారు మాట్లాడుతున్నారు. నిన్న ట్రంప్ ఫోన్ చేశారు ప్రధానమంత్రికి. పాకిస్తాన్ ఆఫర్ చేశారంట. ఏది పీస్ టాక్స్. నేను చూసాను ఇవాళ వైర్‌లో ఆర్టికల్ యాజ్ యూజువల్. హ్మ్. మోదీ ఫెయిల్ అయ్యారు. మనం ఎందుకండి ఆఫర్ చేయాల్సింది? మనకేం పోయింది? అవును. రేపు రాసిస్తాను మీకు స్టాంప్ పేపర్ మీద. ఈ ఇరాన్ రారు, ఒమాన్ రారు, ఎవరు రారు. ఇదంతా ఫోన్ మీద నడుస్తుంది. ట్రంప్ హ్మ్. చెప్పారు దాని ఇండికేషన్ ఫస్ట్.
పాకిస్తాన్ ఏంటంటే వాళ్ళకి హీరోగా ఉండడానికి మా వైపు రండి మేము హోస్ట్ చేస్తాం మిమ్మల్ని ఇక్కడ అని. ఏది నిన్న దాకా తాలిబాన్తో కొట్టుకుంటున్న దేశం ఇప్పుడు ఆఫర్ చేస్తారంట. ఆలోచించండి. నిన్న కూడా బాంబ్ బ్లాస్ట్ జరిగింది ఒకటి కరాచీలో. ఎట్లాంటి హౌ ఇస్ ఇట్ అ పీస్ఫుల్ ప్లేస్? వాళ్ళు కూడా దే ఆర్ ఇన్ అ స్టేట్ ఆఫ్ వార్. వాడేంటి ఇంకా ఉన్న హోస్ట్ చేసేది? ముందు మీ ప్రాబ్లమ్ సార్ట్ అవుట్ చేసుకోండి తాలిబాన్. సురేష్ గారు ఇప్పుడు మీడియేటర్ గా ఒమను, టర్కీ, పాకిస్తాన్ ఇవి రాబోతున్నాయి అని కొంత పాకిస్తాన్ జరిగింది. లేదు. పాకిస్తాన్ ఇప్పుడేమో మోడీ గారు ట్రంప్ కి అర్జెంట్ గా ఫోన్ చేయడం, ఇప్పుడు మనం ఆ రోల్ చేయబోతున్నామా? మోదీ గారు ట్రంప్కి ఫోన్ చేయలేదు. ఉమ్, ట్రంప్ మోదీ గారికి ఫోన్ చేశారు. ఓకే. సర్జియో గారు ట్వీట్ చూడండి. ట్రంప్ కాల్డ్ అప్ మోదీ అండ్ స్పోక్ ఉమ్, అబౌట్ ద వార్, బ్రీఫింగ్ ఇచ్చారు. ఉమ్, పాకిస్తాన్ ఆఫర్ చేశారు, పాకిస్తాన్ చేయమని ఎవరు చెప్పలేదు. ఉమ్, ఏంటి పీస్ టాక్స్లో పాకిస్తాన్కి రోల్ లేదు, మేము హోస్ట్ చేస్తాం, వీళ్ళిద్దరు వచ్చి చైర్లో ఒక టేబుల్లో కూర్చుంటే 2 చైర్లు వేసి మేము చైర్లు వేసి ఇస్తాం వాళ్ళకి. ఉమ్. ఇరాన్ చెప్పారు మేము వచ్చే ప్రసక్తే లేదు, వీ విల్ నాట్ కమ్ ఫర్ టాక్స్ ఫేస్ టు ఫేస్ విత్ యుఎస్. అది మొన్న జెనీవాలో చేసుకున్నాం, చాలా అయిపోయింది, చాలు మాకు. ఇప్పుడు పరిస్థితుల్లో ఇరాన్ ఎవరిని నమ్మే పరిస్థితి ఉంది? అంటే మీడియేటర్ గా ఉండడానికి ఎవరైతే బెటర్ ఇరాన్ కి? ఇరాన్ ఎప్పుడు ఒమాన్నే యూజ్ చేస్తారు. అది ఒమాన్ ఫెయిల్ అయ్యాయి మన జెనీవాలో. వాళ్ళు ఎప్పటి నుంచో ఒమాన్తో చాలా క్లోజ్ రిలేషన్షిప్ ఉంది వాళ్ళకి. వాళ్ళని నమ్ముతారు. వాళ్ళు నమ్ముతారు. సౌదీ అరేబియాని అస్సలు నమ్మరు, ఉమ్, యుఏఈ నమ్మరు, పాకిస్తాన్. ఖతార్ను కూడా నమ్మరు. ఉమ్, సో పాకిస్తాన్ ఎక్కడి నుంచి వచ్చారు దీంట్లో? ఉమ్, పాకిస్తాన్ ఇస్ అ సున్నీ నేషన్. అవును. షియాల్ని అక్కడ హెరాస్ చేస్తారు వీళ్ళు. ఓ, మన అసీం మునీర్ చెప్పారు అక్కడ ఉన్న వాళ్ళని, షియా వాళ్ళని, మీకు ఇరాన్ మీద అంత సింపతి ఉంటే అక్కడికి వెళ్ళిపోండి అన్నారు. ఉమ్, ఆలోచించండి. మన దగ్గర ఏదో బీజేపీ లీడర్ కూడా అదే చెప్పాడని చెప్పి పెద్ద పోలీస్ కేసు అయింది ఇక్కడ. అక్కడ అసీం మునీర్ చెప్పాడు ఓపెన్గా, మీకు ఇంత ప్రేమ ఉంటే, ఇంత డెమాన్స్ట్రేషన్ తీస్తున్నారు, ప్రొసెషన్ ఇంత ప్రేమ ఉంటే మీ ఇరాన్కి వెళ్ళిపోవచ్చు కదా అని చెప్పారు. అవును, అట్లాంటి రాజేష్ మనిషి కూడా ఇప్పుడు ఆఫర్ చేస్తున్నా అంట. అవును. ఇది వాళ్ళ బిల్డప్, పిఆర్ బిల్డప్. పవన్ గారు, మన దగ్గర మన ప్రేక్షకులు కూడా, ఈ మీడియా చూస్తున్న ప్రేక్షకులకి ఇదంతా అర్థం కాదు. ఇదన్నీ పిఆర్ మూవ్స్. ఉమ్, లాస్ట్లో 2 వారాల తర్వాత పాకిస్తాన్లో ఎవరు రారు, ఎవరు బిలోరు, ఎవరు వెళ్ళరు, ఏం కాదు. కానీ అప్పుడు దాకా కథ అంతా మర్చిపోతారు, క్రెడిట్ తీసుకుంటారు. అవును. షెబాజ్ షరీఫ్ ట్వీట్ చేస్తున్నాడు, వీఆర్ రెడీ టు హోస్ట్ యూ. రేపు మోదీ కూడా చెప్పొచ్చు కదా, మేము వీఆర్ రెడీ టు హోస్ట్ యూ. మేడం ఎందుకు? ఉమ్, రేపు వాళ్ళ నడిమిట్లో ప్రాబ్లం అయింది అనుకోండి యూఎస్ ఇరాన్కి ఈ టాక్స్లో, వాళ్ళు బ్లేమ్ చేసి పాకిస్తాన్ బ్లేమ్ చేస్తారు. నువ్వు లేనిపోయిన పిచ్చోని తీసుకొచ్చే వాడేవాడరా మాట్లాడడానికి, నేను వెళ్ళిపోతున్నా అని చెప్పి వెళ్ళిపోతాడు. అది అవుతాయో లేదో కూడా మనకు గ్యారంటీ లేదు. ఇట్ విల్ నాట్ హ్యాపెన్. ఫేస్ టు ఫేస్ మీటింగ్ ఉండదు. ఉమ్, ట్రంపే అంటున్నా, అది మళ్ళీ ఐఎమ్ రిపీటింగ్ మై సెల్ఫ్. ట్రంప్ అన్నారు వీఆర్ నాట్ టాకింగ్ ఫేస్ టు ఫేస్, ఫోన్ ఎత్తి మాట్లాడుతున్నాం. మా వాళ్ళు ఫోన్ ఎత్తున్నారు, అటువైపు ఒమానోడు మాట్లాడుతున్నాడు, ఒమానోడు ఈ ఫోన్ ఇక్కడ పెట్టి ఈ ఫోన్లో పాకిస్తాన్ తను మాట్లాడుతున్నాడు. అరే అమెరికా చెప్తున్నా, మీరేం చెప్తాను, నీ వీళ్ళ అడుగుతున్నారు. వాళ్ళంటే నథింగ్ డూయింగ్, సారీ సార్ నథింగ్ డూయింగ్, ఫినిష్. ఇది టాక్స్, సో కాల్డ్ టాక్స్. ఓకే, సేమ్ రూమ్లో కూర్చోరు, డైరెక్ట్గా మీట్ కారు, ఓన్లీ ఇండైరెక్ట్గా. మెయిన్ 3 పాయింట్. ఫస్ట్ పాయింట్, ఇప్పుడు ఏం కావాలంటే అమెరికాకి స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ ఓపెన్ చేయండి. దానికోసం నేను మళ్ళీ అగైన్ ఐమ్ రిపీటింగ్, లాస్ట్ 3 రోజుల్లో, 3 కాదు 5 రోజుల నుంచి, వారం నుంచి ఒక్క షిప్ను కూడా హిట్ చేయలేదు. ఓకే, రోజుకి 100 షిప్లు పోతాయి పైకి కిందకి, అన్ని కావట్లేదు. కరెక్ట్, అగ్రీ విత్ యూ. అందరు భయపడుతున్నారు అంతే, ఇంకేం లేదు. షిప్లో ఏ షిప్ ఓనర్ అయినా భయపడతాడు, ఎందుకు రిస్క్ తీసుకోవాలి. కానీ ఇరాన్ కూడా తెలిసిపోయింది దీంతో, వాళ్ళకు కూడా వాళ్ళ షిప్స్ కూడా ప్రాబ్లం రావచ్చు రేపు. ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా వాళ్ళ మీద కూడా చాలా మటుకు ఏం చెప్తారు ఆరోపణ చేస్తారు, మీరు చేశారు ఇదంతా దానికోసం ఇట్లా అయిపోయింది మార్కెట్ అని చెప్పేసి. ఇరాన్లో నీళ్ళ సమస్య పెద్ద సమస్య, అది వాళ్ళు ఫస్ట్ సార్ట్అవుట్ చేసుకోవాల్సి వస్తుంది. వాళ్ళ దగ్గర ఫుడ్ లేదు, తినడానికి తిండి లేదు వాళ్ళ దగ్గర. ఓకే, అది కూడా ఎందుకంటే ఇదే షిప్లో ఫుడ్ తీసుకురావాలి కదా, అది రానియట్లేదు ఎవరు. రేపు అమెరికా ఆపేశారు అండి, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, ఇరాన్కి వెళ్తున్నావు, సారీ యూ కెనాట్ గో అని చెప్పి స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ గారు ఆపేస్తే మీరేం చేస్తారు? ఏం చేయలేరు. ఇరాన్ కూడా ప్రాక్టికలీ ఆలోచిస్తున్నారు, ఇది ఓపెన్ పెట్టుకుంటే అందరికి మంచిది. సౌదీ అరేబియాకి కావాల్సిన సరుకులు వస్తూనే ఉంటాయి, వాళ్ళ రెడ్ సీ వైపు నుంచి కూడా తీసుకెళ్ళిపోతారు, ప్రాబ్లం లేదు వాళ్ళకి. కానీ ఇట్ల నుంచి కూడా వెళ్తే బాగుంటుంది, పర్షియన్ గల్ఫ్ నుంచి స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ క్రాస్ చేసిన తర్వాత పర్షియన్ గల్ఫ్కి వస్తారు. అక్కడ వాళ్ళు సౌదీ అరేబియా, ఖతార్, కువైత్ అందరు అక్కడే ఉన్నారు. సో వీల్ సార్ట్ అవుట్ ద ప్రాబ్లం. కానీ దానికి ఒక ఓపెన్ మైండ్ ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏది ఈ ప్రాబ్లమ్ సార్ట్అవుట్ చేయాలంటే, ఒకటి ఇరాన్ వాయం, అగైన్ రిపీటింగ్ మై సెల్ఫ్, ఇజ్రాయెల్ మమ్మల్ని కొడతారు, రిపీటెడ్గా కొడతారు. ఇజ్రాయెల్ ఇప్పుడు కూడా అంటున్నారు అక్కడ రెజీమ్ చేంజ్ కాలేదు, ఒక్క ఖమేనీ పోయి ఇంకొక ఖమేనీ వచ్చిండు, అంతే డిఫరెన్స్, అట్లనే నడుస్తుంది, ఏ మార్పు రాలేదు. మళ్ళీ రిజీమ్ చేంజ్ ఎక్కడ పోయింది? రిజీమ్ చేంజ్ లేదు. యురేనియం సంగతి ఏంటి? ఎవరికి తెలియదు. మిసైళ్ళు వాళ్ళు ఆపట్లేదు.
డ్రోన్ ప్రొడక్షన్ నడుస్తుంది. మళ్ళీ ఏం చెప్పాలి, వాట్ డిడ్ వి అచీవ్ ఇన్ దిస్ వార్? అప్పుడు ట్రంప్ అంటాడు వీ డెస్ట్రాయిడ్ ద నేవీ. ఉన్నదే అన్ని థర్డ్ హ్యాండ్ సెకండ్ హ్యాండ్ షిప్లు ఉండే వాళ్ళ దగ్గర పాతది, అది కొట్టారు. పెద్ద థ్రిల్ ఏముంది మీకు దాంట్లో? ఇంత పెద్ద ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్లు అన్ని తీసుకొచ్చారు, దాంట్లో ఒకటి ఖరాబ్ అయిపోయింది, వెళ్ళిపోయింది. అది మిగతాది ఏం చేస్తారు ఇప్పుడు? ఏం లేదు వీళ్ళకి. దర్ ఇస్ నో లాంగ్ టర్మ్ ప్లాన్. ఇది యుద్ధంలో నేను ఎందుకు దిగాను? ఎప్పుడైనా మీరు ఒక ప్రాజెక్ట్ తీసుకుంటే పవన్ గారు, మీకు ఒక ప్లాన్ ఏ ఉంటుంది, ఇది ఇట్లా చేయాలని. సడన్గా ఏదో ఒక కారణంగా ఆ ప్లాన్ ఏ నడవదు, ఎక్కడో ప్రాబ్లం వచ్చి ఆగిపోతుంది. మీకు ఇమ్మీడియట్గా ఒక ప్లాన్ బి ఉంటుంది, ఇది కాకపోతే ఇది ఇట్లా చేయాలని చెప్పి. వీళ్ళ దగ్గర ప్లాన్ బి లేదు. అమెరికా దగ్గర ప్లాన్ ఏ ఒకటే ఉండే. యుద్ధానికి వెళ్తున్నప్పుడు చాలామంది చెప్పారు చేయకండి, స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్, ఇరాన్ ఇరాక్ వార్లో కూడా సద్దాం హుసేన్ చేశారు, ట్యాంకర్ వార్ జరిగింది, మొత్తం స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ బ్లాక్ అయిపోయింది, ఈసారి కూడా ఇదే జరగబోతుందంటే ట్రంప్ వినలేదు. ఎవడరా చెప్పింది? నేను విన్నాను. వాళ్ళ డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్, స్పెషలీ వాళ్ళ ఆర్మీ చీఫ్, నేవీ చీఫ్, ఎయిర్ ఫోర్స్ అండ్ జాయింట్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ డాన్ కింగ్, వీళ్ళందరూ చెప్పారు డోంట్ గెట్ ఇన్ టు ఇట్. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు మేము కొడితే కూడా వాళ్ళు స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్లో 2 బాంబులు పెట్టేస్తారు, అయిపోతుంది కథ. ఒక్క షిప్ జరగదు అక్కడ. మొత్తం లోకంలో ప్రాబ్లం ఉంది ఇప్పుడు బికాజ్ ఆఫ్ దిస్. ఈ ఐఆర్జీసీలో ఒక చీలిక వచ్చింది అనేది కొంత ప్రచారం జరుగుతుంది. ఇదంతా ఒక ప్రాపగాండా వార్లో ఉంటుంది. వార్ ఆఫ్ నెరేటివ్స్ అంటారు దీన్ని. ఇప్పుడు అమెరికా వైపు కూడా అంటున్నారు కదా, మీరు వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్ని చూసారా లాస్ట్ 15 రోజులు ఎప్పుడైనా? యుద్ధం మొదలైనాక సింగిల్ ప్రెస్ కాన్ఫరెన్స్లో చూసారా ఆయన్ని? కనిపించట్లేదు. లేదు, అది ప్రాబ్లం. మార్కో రూబియోని చూసారా? ఆయన కూడా కనిపించట్లేదు. పీట్ హెస్గెత్ కనిపిస్తారు. ఈ ట్రంప్, మీ మైసెల్ఫ్. ట్రంప్కి ఏంటో ఒకటే, నేనే చేశాను అన్ని. అంటే ట్రంప్ ఒక్కడో ఒకవైపు, మిగిలిన వాళ్ళందరూ వారొద్దని. లేదు, వారొద్దని కాదు, వాళ్ళకి ప్రాక్టికల్ ప్రాబ్లం తెలుసు వాళ్ళకి. ట్రంప్కి ఏంటంటే ఆయన చేశాడు, నేనే చేశాను ఇదంతా, ఇది ఆయన ఇప్పుడు అన్నిటికీ అదే కదా. నో అమెరికన్ ప్రెసిడెంట్ హ్యాస్ డన్ దిస్ అని చెప్తున్నాడు. ఏది? ఇరాన్ని కొట్టిందంట. ఇప్పుడు కొట్టి ఏమైంది లాస్ట్లో? ఇదే ప్రాబ్లం తెలుసు జిమ్మీ కార్టర్ కూడా, ఇదే ప్రాబ్లం క్లింటన్కి కూడా తెలుసు, ఇదే ప్రాబ్లం బుష్ కూడా తెలుసు, ఇదే ప్రాబ్లం బైడెన్ గారికి కూడా తెలుసు. అందరికీ తెలుసు ఈ ప్రాబ్లం రాబోతుంది, ఒబామా, అందరూ. దిస్ ఇస్ వాట్ హ్యాపెన్స్ వెన్ యూ హేట్ ఇరాన్. అంటే జేడీ వాన్స్ నెక్స్ట్ రిపబ్లికన్ క్యాండిడేట్ కాబోతున్నాడు యుఎస్ ప్రెసిడెంట్గా, అందుకు జాగ్రత్తగా ఇది, ఎందుకంటే ఈ పరువు పోకుండా జాగ్రత్తగా ఉంటున్నాడు అనేది ఉండొచ్చు. బికాజ్ ట్రంప్కి ఇంకా నెక్స్ట్ టర్మ్ కాంటెస్ట్ చేయలేరు, 2 టర్మ్స్ అయిపోతుంది. సో న్యాచురల్ జేడీ వాన్స్ ఇస్ ద బెస్ట్ బెట్ గోయింగ్ ఫార్వర్డ్. కానీ నేను ఇప్పుడే చెప్పాను మీకు, ఫ్లోరిడాలో జరిగిన, మారాలాగో పక్కన జరిగిన ఎలక్షన్లో, చిన్న ఎలక్షన్లో వాళ్ళు ఓడిపోయారు. అప్పుడు ఆలోచించి ఇంకా రాబోయే మిడ్ టర్మ్ పోల్స్లో ఏమవుతుంది సంగతి. దానికోసం ట్రంప్ ప్యానిక్ అయ్యాడు. బికాజ్ స్టాక్ మార్కెట్లో క్రాష్ అయింది, సరుకులు మొత్తం ఈ పెట్రోల్ డీజిల్ రేట్లు పెరగగానే అక్కడ కూడా కోపం వస్తుంది వాళ్ళకి. ఓకే, $5 ఒక గ్యాలన్, 3.5 లీటర్స్ డీజిల్కి $5. పెట్రోల్ ఏమో అంటే గ్యాస్, వాళ్ళ గ్యాస్ దాంట్లో గ్యాస్ అంటారు, దాట్ ఈస్ అబౌట్ $4. 2 ఉండే, 2.5 ఉండే, అక్కడి నుంచి 4 వచ్చింది, 5కి వెళ్ళింది. సో న్యాచురల్లీ అమెరికన్ అక్కడున్న వాళ్ళ కన్జ్యూమర్స్ కానివ్వండి, వాళ్ళ రీటైలర్స్ కానివ్వండి, ఎవరైనా అందరికీ ఒక కోపం ఉంది ట్రంప్ మీద. ఎందుకు లేనిపోయిన యుద్ధంకి వెళ్ళారు? ఇరాన్ ఒక న్యూక్లియర్ బాంబ్ తయారు చేశారని లేదని మీ డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్సే చెప్తున్నారు. వాళ్ళ దగ్గర ఇదే సద్దాం హుసేన్తో కూడా జరిగింది కదా పవన్ గారు, మీకు గుర్తుంటుంది. వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ ఉందని చెప్పి బుష్ తీసుకెళ్ళాడు. ఎంతమంది అమెరికన్ సోల్జర్స్ చనిపోయారు. ఏం జరిగింది లాస్ట్లో? ఏం దొరకలేదు. ఇది సద్దాం హుసేన్ చంపేశారు, అది ఇంకోటి మీరు. కానీ వాట్ డిడ్ యు గెయిన్ అవుట్ ఆఫ్ ఇట్? నథింగ్. ఇది అర్థం చేసుకోవాలి. యుద్ధం అంటే ఒక ఎండ్ గేమ్ ఉండాలి దానికి, లేకుండా అది ఇట్లా పోస్ట్పోన్ అయితే ఇంకోటి చాలా క్లియర్గా ఫోకస్ ఉండాలి. మనం ఈ పని కోసం వచ్చాం, ఈ పని అయిందా లేదా? కాలేదు, ఓకే ఫర్గెట్ ఇట్, పక్కన పెట్టేసి వెళ్ళిపోదాం మనం. లేదు నేను చేసి తీరుతాను, ఇంకా 10 నెలలు తీసుకుంటే, 10 సంవత్సరాలు తీసుకుంటే ఇక్కడ కొడతాను నేనంటే సద్దాం హుసేన్ ఇరాక్ ఇరాన్ వార్లాగా అయిపోతుంది. లేకుంటే ఇప్పుడు నడుస్తున్న యుక్రెయిన్ రష్యా వార్లాగా అయిపోతుంది. నడుస్తూనే ఉందా? ఉంది. ఆడు కొడతాడు ఇక్కడ, ఈ రేపు న్యూస్ వస్తే వీడు అక్కడ కొట్టిండు. ఇదే కంటిన్యూస్గా నడుస్తుంది. ఓకే, సురేష్ గారు ఇప్పుడు మండే రోజు అనౌన్స్ చేశాడు, ఇంకా 2 రోజుల్లో అయిపోతుంది, 5 డేస్ అనేది కంప్లీట్ అవుతుంది. ఏంటి నెక్స్ట్ ఏంటి? మీ ఎక్స్పెడిషనరీ ఫోర్స్ వస్తుంది కదా, ఎందుకు తెప్పిస్తున్నారనేది చాలా క్లియర్. వాళ్ళు వచ్చి అక్కడ పార్టీకి రావట్లేదు కదా, ఏదో పండుగ చేసుకోవడానికి రావట్లేదు వాళ్ళు.
మీరు ఎయిర్బోర్న్ ట్రూప్స్ని తీసుకొస్తున్నారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళు వస్తారు, తీసుకెళ్ళిపోతారు, అయిపోతుంది. వాళ్ళు దే అంటే ఆర్ లైక్ యుద్ధం పెరిగే అవకాశం ఉందా? డెఫినెట్గా. హ్మ్. ట్రంప్కి ప్రాబ్లం ఏంటంటే మేము గెలిచామంటే ఏం గెలవలేదు ఆయన. అవును. చూపియాలి కదా. వాళ్ళ ప్రజలకు తెలుసు ఈయన గెలవలేదు, ఓడిపోయాడని. ఇరాన్ గెలిచారు. అంటే దే సర్వైవ్డ్. 25 రోజులు సర్వైవ్, రేపటికి 26 రోజులు సర్వైవ్ అయినారు. ఆల్మోస్ట్ నెల అయిపోతుంది ఇప్పుడు. హ్మ్. దే సర్వైవ్ దట్ టైం. సో వాళ్ళు అదే అంటారు, ఇంత కొట్టినా కానీ ఇజ్రాయెల్, ఇరాన్ అందరు, అసలు ఇజ్రాయెల్ అండ్ అమెరికా కలిసి మా మీద ఎంత ఎయిర్ బోర్న్ క్యాంపెయిన్ నడిపించారు. ఇన్ని బాంబులు వేశారు, 8500 బాంబులు వేశారు మా మీద. అప్పుడు కూడా మేము ఇప్పుడు కూడా ఉన్నాం, మేము ఇప్పుడు కూడా మిసైల్ కొడుతున్నాం. కరెక్ట్, ఆ రెజీమ్ మార్చాల్సింది, అది నా ఒపీనియన్ కూడా అంతే. కానీ మీరు వెనిజువేలాలో చేసినట్లు కాదు ఇరాన్. అదొకటి మాట గుర్తుపెట్టుకోవాలి ట్రంప్. ఆయనకి ఇప్పుడు తెలుసుంటుంది లేదు. అవును. దిస్ ఈజ్ నాట్ వెనిజువేలా, దిస్ ఈజ్ ఇరాన్. అండ్ అంటే దట్ ఈస్ 5 వెరీ రోజులు గ్యాప్ తీసుకున్నది. ఈలోగా మొత్తం అండర్ కరెంట్ లాగా చాప కింద నీరులాగా అంతా వాళ్ళు హర్మూజ్ దగ్గర కావచ్చు, లేకపోతే ఇతర యూఎస్ బేసులు వీళ్ళందరినీ కూడా పెంచుకున్నారంటారా? చాప కింద నీరులాగా వీళ్ళ వర్క్ వీళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతుందా ట్రంప్? ఉంది. హ్మ్. ఏంటంటే ఒకటి ఆయిల్ మార్కెట్, హ్మ్. నెక్స్ట్ బాండ్ మార్కెట్, మూడోది వాళ్ళ స్టాక్ మార్కెట్, హ్మ్. నాలుగోది ట్రై చేద్దాం స్ట్రేట్ ఆఫ్ హార్మూజ్ బ్రీతింగ్ ఇస్తే, టైమ్ లాగా. మీరు స్ట్రేట్ ఆఫ్ హార్మూజ్ ఓపెన్ చేశారని అడుగుతా ఇరాన్ దగ్గర. హ్మ్. ఓపెన్ ఉంది, ఎవరిని ముట్టట్లేదు, ఓకే హ్మ్. మేము వెళ్ళిపోతున్నాం, మేము కలిసేసాము యుద్ధం, మళ్ళీ తెలుసు కదా మీకు, మేము కలిసేసాం, మేము వెళ్ళిపోతున్నాం, అయిపోయింది. హ్మ్. రేపు పొద్దున అమెరికా ప్యాకప్ చేసుకొని వెళ్ళిపోతారు. వాళ్ళకి తెలుసు ఇరాన్ కూడా లేనిపోయిన గొడవ. మళ్ళీ హ్మ్. కార్గైలను తీసుకున్నారు, మళ్ళీ మీకు కార్గైలను కొడతారు, మీ అసెటే డ్యామేజ్ అవుతుంది. మళ్ళీ మీకు రిటర్న్ కట్టాలంటే మీకు ఇంకా ఒక 10-15 సంవత్సరాలు తీసుకుంటారు అది డెవలప్ చేయాలంటే. అవును. నెగోషియేట్ చేసి ఓకే కీప్ ఇట్ ఓపెన్, నాకేం పోయిందంట. కానీ నా మీద దాడి చేస్తే మళ్ళీ నేను బ్లాక్ చేస్తాను, బ్లాక్మెయిల్ ఇమ్మీడియట్గా. సో అదొక కండిషన్ పెడతారు వాళ్ళు. దానికోసం చూడండి, ఇప్పుడు ఇజ్రాయెల్ మీద ప్రెషర్ చాలా ఉంది ట్రంప్ వైపు నుంచి. అందరు యూఎస్లో ఏమంటున్నారంటే ఇజ్రాయెల్ చేపించారు ఈ యుద్ధం, ట్రంప్ కాదు అని. ఇజ్రాయెల్ ప్రెషర్తోనే జరిగింది ఈ యుద్ధం అని. కరెక్ట్ హ్మ్. అది. కానీ ఇజ్రాయెల్ వాళ్ళ పని చూసుకుంటున్నారు. వాళ్ళు అక్కడ హెజ్బుల్లాని కొడుతున్నారు, ఇక్కడ వచ్చి వీళ్ళని కొడుతున్నారు. వాళ్ళు రెజీమ్ చేంజ్ చేసినటువంటి వాళ్ళు ప్రతి లీడర్షిప్ పొజిషన్లో మనుషులు కొడుతున్నారు. హ్మ్. మీరు చూడండి, అది కమాండ్ అండ్ కంట్రోల్ స్ట్రక్చర్ ఎక్కడ ఉందో, లాంచర్ సైట్స్ ఎక్కడ ఉందో దానే కొడుతున్నారు వాళ్ళు. సురేష్ గారు, ఇప్పుడు జనరల్లీ 3 దేశాలు దెబ్బతిన్నాయి కదా! ఇరాన్ దెబ్బతింది. యూఎస్ ఏమో పరువు పోయింది. వాళ్ళు చాలా ఖర్చయింది. వాళ్ళు ఇంటర్నల్‌గా కూడా వాళ్ళకి ప్రెషర్స్ వస్తున్నాయి. ఇజ్రాయెల్ పరిస్థితి కూడా అలాగే ఉంది కదా! ఇజ్రాయెల్ మీద కరెక్ట్. కదా దాడులు జరిగాయి. ఇజ్రాయెల్‌లో కూడా ఇదే పరిస్థితి. ఎందుకు వాళ్ళు తగ్గట్లేదు, ఎందుకు ఇజ్రాయెల్? సి ఓవరాల్‌గా అది ఎక్కువగా తగ్గనిది ప్రాబ్లం ఎవరంటే ఏంటంటే ఇజ్రాయెల్. పవన్ గారు, ఇజ్రాయెల్‌లో ఒక ఎలక్షన్ వస్తుంది ఇప్పుడు హ్మ్. కొన్ని నెలల్లో. బెంజమిన్ నెటన్యాహుకి ఎలక్షన్ గెలవాలంటే యుద్ధం నడుస్తూనే ఉండాలి. ఓహ్! కానీ ఇజ్రాయెల్ ప్రజలు దే ఆర్ టైర్డ్ ఆఫ్ ఇట్. ఇవాళ పొద్దున కూడా కొన్ని వీడియోస్ చూశాను అక్కడి నుంచి. ఇవాళ కరెస్పాండెంట్స్ కొంతమంది ఇంటర్వ్యూ చేస్తున్నారు. వాళ్ళు కూడా అంటారు, మేము ఈ బాంబ్ షెల్టర్లో పరిగెత్తడం, అక్కడ వెళ్ళడం, అక్కడ కూర్చోవడం, మళ్ళీ పైకి రావడం, మళ్ళీ థ్రెట్, మళ్ళీ రాత్రి నిద్రపోతున్నాం, మళ్ళీ బాంబ్ షెల్టర్స్కి రావడం. వీఆర్ హ్మ్. సిక్ అండ్ టైర్డ్. 2-3 సంవత్సరాలు అయింది ఇది. వీఆర్ టైర్డ్ ఆఫ్ ఇట్ నౌ. కానీ అట్ ద సేమ్ టైం వాళ్ళు అంగీకరిస్తారు, మాకు మా దేశం కోసం ఏమైనా చేయాలంటే మేము డెఫినెట్గా చేస్తాం. దాన్ని హెజ్బుల్లాని మొత్తం కంప్లీట్గా స్మాష్ చేయాలంటే వీఆర్ ఆల్ ఇన్ అగ్రిమెంట్ అండి. దీనికన్నా ముందు హమాస్తో ప్రాబ్లం ఉంది, ఇప్పుడు హమాస్ ప్రాబ్లం ఆగిపోయింది. హూతీలతో ఉండే ఆ ప్రాబ్లం పోయింది. హెజ్బుల్లాని కూడా కొడితే వన్స్ అండ్ ఫర్ ఫినిష్. ఇన్ఫ్యాక్ట్ నిన్న లెబనీస్ గవర్నమెంట్ ఇరానియన్ అంబాసిడర్ని ఎక్స్పెల్ చేశారు అక్కడి నుంచి. హ్మ్. అక్కడ గవర్నమెంట్ ఉంది, హెజ్బుల్లా కాదు ఆ గవర్నమెంట్. హ్మ్. లెబనీస్ గవర్నమెంట్ అనేది ఒక డెమోక్రటిక్లీ ఎలక్టెడ్ గవర్నమెంట్ ఉంది అక్కడ. దాంట్లో హెజ్బుల్లాకి 13-14 మంది ఎంపీస్ కూడా ఉన్నారు. హ్మ్. హెజ్బుల్లా ఈజ్ అ ఆక్యుపైయింగ్ ఫోర్స్ అక్కడ. దే ఆర్ నాట్ లెబనన్కి గవర్నమెంట్ ఉంది సపరేట్, వాళ్ళ ఆర్మీ ఉంది. అవును. నిన్న వాళ్ళు చెప్పారు చాలా క్లియర్, ఇరానియన్ అంబాసిడర్ని తీసి బయటపడేశారు, అయిపోయింది. దట్ ఈస్ ద సైన్ టు హెజ్బుల్లా దట్ ఇంకా మా దేశంలో మీకు పని లేదు, మీరు వెళ్ళిపోండి ఇక్కడి నుంచి, లేకుంటే మేము ఇజ్రాయెల్తో కలిసి మిమ్మల్ని కొడతాం. అండ్ లెబనన్ కూడా అదే. లిటానీ రివర్ అనే ఒక రివర్ ఉంది సదర్న్ లెబనాన్, అక్కడ దాకా నిన్న వెళ్ళారు ఇజ్రాయిల్స్, అక్కడ కూర్చున్నారు. వాళ్ళు అంటున్నారు ఈ ఏరియా మొత్తం మాది ఇప్పటి నుంచి. లెబనాన్ ఆల్మోస్ట్ 1/4 టెరిటరీ ఇప్పుడు ఇజ్రాయిల్ చేతిలో ఉంది. వాళ్ళు అంటున్నారు మేము ఇదే మాది, మా ఏరియా. అప్పుడు వీళ్ళు కూడా ప్రాబ్లం అయిపోయింది, ఇజ్రాయలీస్ కూడా. మీరు అంటే చెప్పింది ఇదివరకు మనం కరెక్ట్. క్రూసైడ్‌ల గురించి వినేవాళ్ళం. మత యుద్ధాలు. ఈ రెండిట్ల మధ్య అట్లా మనం ఏదైనా పోల్చొచ్చంటారా? ఇజ్రాయెల్కి జూయిష్ స్టేట్లో అప్పటి నుంచి ఆ ప్రాబ్లం ఉంది, హ్మ్. సోలమన్ టైం నుంచి ఉంది అవును. వాళ్ళకి. దాట్ వాళ్ళు ఎప్పుడు అంటారు, మాకు ఒక ప్రామిస్డ్ ల్యాండ్ ఉండేది, ద ప్రామిస్డ్ ల్యాండ్ ఇస్ ఇజ్రాయెల్. హ్మ్.
మమ్మల్ని యూ హ్యావ్ నో రైట్ టు ఎగ్జిస్ట్ అంటున్నారు ఇరాన్. అంటే మీరు దేశంగా మీకు ఉండడానికి మీకు హక్కు లేదంట. మీరెవరండి చెప్పడానికి? మేము సెటప్ చేసిన ఇజ్రాయెల్ 40 ఏళ్ళు మనకు ఫ్రీడమ్ వచ్చిన టైంకి వాళ్ళకు కూడా వచ్చింది అదే టైంలో. వాళ్ళు కొన్నారు ల్యాండ్. ఇంకా ఏ దేశంలో ఇట్లా జరగలేదు. అరబ్ ట్రేడర్స్ దగ్గర నుంచి కొన్న ల్యాండ్ అది ఇజ్రాయెల్. డబ్బులు పెట్టి కొన్నారు వాళ్ళు. ఆ ల్యాండ్ అది. అది కాదు మీది కాదు, మీరు ఇక్కడ ఉండలేరు. అరే సారీ, 2 స్టేట్ సొల్యూషన్ కరెక్ట్. ప్యాలెస్టైన్ ఉండాలి, ఇజ్రాయెల్ ఉండాలి. ఎవ్రీబడి అగ్రీస్ విత్, ఈవెన్ మన దేశం కూడా. కానీ మీరు ప్యాలెస్టైన్ ఓకే అంటారు కానీ ఇజ్రాయెల్ ఓకే అంటారు. ప్యాలెస్టైన్లో కూర్చొని ఇజ్రాయెల్ని కొడతారు, మళ్ళీ వాళ్ళు ఊరుకుంటారు, మళ్ళీ ఇజ్రాయెల్ కొడతారు, మళ్ళీ ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది. మీరు వన్స్ అండ్ ఫర్ ఆల్ ఈ ఇరానియన్ ప్రాక్సీస్ని తీసేయండి, ద ఎంటైర్ వెస్ట్ ఏషియా విల్ బికమ్ పీస్ఫుల్. ఇక్కడ నుంచి హూతీలు కొట్టేసేయండి, ఇక్కడ నుంచి హమాస్ని కొట్టేసేయండి, అక్కడ హెజ్బుల్లాని కొట్టేసేయండి. వన్స్ అండ్ ఆల్ ఆ ప్రాబ్లమ్ సార్ట్ అవుట్ అయిపోయింది. ఎనీవే అలా గ్రాండ్ ఫాదర్ ఇరాన్ ఉన్నారు, వాళ్ళని చూసుకోండి ఫస్ట్. వాళ్ళని కూడా కొట్టేస్తే వాళ్ళు కూడా క్వైట్ అయిపోతారు. ఇప్పుడు అదే జరుగుతుంది.